వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. యాక్చువల్ గా నేనైతే మన 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో 15 days అయితే కంప్లీట్ అయిపోయాయి కదా, ఆ విషయం కోసం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన 15 days లో నేనైతే 2 kgs అయితే లాస్ అయ్యాను. మీరు ఎంత తగ్గారు ఏంటి అని చెప్పేసి ఆ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ నేను 15 days అయితే కంప్లీట్ అయిపోయింది కదా, నిన్న నేను 16th డే కూడా అంటే 16th డే డైట్ ప్లాన్ కూడా షేర్ చేసుకున్నాను కదా మీతో. కాకపోతే ఈ రోజు నుంచి నేను ఇక్కడ నుంచి అంటే నేను అస్సలు నేను తగ్గుతానా లేదా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట. కానీ ఇప్పుడైతే అని ఒక కొంచెం ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి స్టార్ట్ చేశాను, అవుతుంది అంటే వెయిట్ లాస్ అవ్వడం, పుట్ ఆన్ అవ్వడం, లాస్ అవ్వడం అంటే ఫ్లక్చుయేట్ అవుతూ వస్తుంది. కాకపోతే ఈసారి మాత్రం నేను తగ్గినట్టుగా అలా ఉండింది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఏమనుకుంటున్నాను అంటే, తగ్గాను కదా 2 kgs తగ్గాను, ఇంకా నా టార్గెట్ అయితే 1 kg అనమాట. కాకపోతే అంటే నేను 5 kgs అని చెప్పాను కదా, కానీ నా హైట్ కి నా వెయిట్ కి నేను ఇంకో 1 kg తగ్గితే సరిపోతుంది. కానీ ఇంకొక 2 kgs తగ్గితే ఏంటంటే మనకి ఫ్లక్చుయేట్ అయినా కూడా అక్కడికి సరిపోతుందని చెప్పేసి నేనైతే ఇంకొక 2 kgs తగ్గుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ 2 kgs తగ్గాను, ఇంకొక 2 kgs అయితే తగ్గితే చాలు. నా హైట్ కి నా వెయిట్ కి ఎంత ఉండాలి అనేది ఐడియల్ వెయిట్ లో నేనైతే ఉంటానన్నమాట 2 kgs తగ్గితే. అయితే నేను ఇప్పటి వరకు నేను ఈ నెంబర్ అయితే నేను చూస్తానని అనుకోలేదు. వెయింగ్ మిషన్ పైన నేను ఆ నెంబర్ చూస్తాను అనుకోలేదు. నేను మ్యారేజ్ టైంకి ఎంత వెయిట్ ఉన్నానో అంత వెయిట్ కి అయితే ఇప్పుడైతే వచ్చేసాను. కాబట్టి నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఈ డైట్ అయితే నేను ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఏ డైట్ అయినా కూడా కంటిన్యూస్ గా అలా చేస్తే అది ఒక సర్టెన్ పీరియడ్ వరకే మనకి సెట్ అవుతుంది అని నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే నాకైతే అలాగే అవుతుంది. కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి, ఫుడ్ అయినా లేకపోతే టైమింగ్స్ అయినా కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను 16th డే కూడా మీకు షేర్ చేస్తాను కాబట్టి 15 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ మిగిలిన 15 days కూడా 3 days కి ఒకసారి నేనైతే డైట్ ప్లాన్ మీతో షేర్ చేసుకుంటాను. నేను అంటే నిన్న షేర్ చేసింది నిన్న, ఈ రోజు, రేపు అన్నమాట. రేపు అంటే ఈ రోజు రేపు కూడా అదే ఫాలో అవ్వండి. ఒక ప్లాన్ అనేది 3 days కూడా అలాగే కంటిన్యూ అవుతాను. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ డే నుంచి 30 days వరకు అంటే లాస్ట్ డే అంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మనం ఎవ్రీ రెసిపీ కూడా అంటే ఒక్కసారి కూడా యూజ్ చెయ్యనిది రావాలి అని అంటే అవ్వదు కదా. మనం మధ్య మధ్యలో యూజ్ చేసినవి యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు నేను 15 days ఫాలో అయింది అయితే మళ్ళీ ఫాలో అవుదామని అనుకున్నాను. కాకపోతే నేను ఎలాగో షేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి 15 days కూడా ఇంకా మిగిలిన డేస్ కూడా నేను ఒక్కొక్క డైట్ ప్లాన్ అనేది 3 days వరకు అదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఒక డైట్ ప్లాన్ అనేది 3 days ఫాలో అవ్వండి. లేదు అని అన్నప్పుడు ఇప్పటి వరకు మనం నేను షేర్ చేసిన 15 days డైట్ ప్లాన్ అయితే ఇకపైన వచ్చే 15 days లో అదే అలా కంటిన్యూ అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే సింపుల్ టెక్నిక్ అండి, ఏం లేదు. మనం పెర్ హెడ్ అంటే 1500 కానీ 2000 కానీ క్యాలరీస్ తీసుకోవాలి అని అనుకుంటే దానికి కొంచెం తగ్గించి వర్కౌట్ అవి యాడ్ చేస్తూ హెల్దీ డైట్ కనుక తీసుకుంటే మనం వెయిట్ లాస్ అనేది తప్పకుండా జరుగుతుంది. అది తెలియకే చాలా మంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అదేనండి, అలా తెలుసుకొని చేస్తే కనుక వెయిట్ లాస్ అనేది తప్పకుండా ఉంటుంది. మళ్ళీ 30 days అయిన తర్వాత నా వెయిట్ ఎంత ఉందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను. కంపల్సరీగా నేను 2 kgs తగ్గుతానని అనుకుంటున్నాను, తగ్గాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇకపై ఆ వెయిట్ అయితే తగ్గితే మెయింటైన్ చేసుకుంటాను అనమాట హ్యాపీగా. మీరు కూడా అలాగే అంటే మీకు కూడా ఇది వర్క్ అయితే మీరు కూడా అలాగే చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. డైట్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయ్యింది. నేనైతే అనుకోలేదు ఇంత బాగా వర్క్ అవుతుందా ఏంటి, ఒకవేళ తగ్గినా కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే చాలా బాగుంది. నా మీద వర్క్ చేసిన తర్వాతే నేను ఏదైనా మీతో షేర్ చేస్తాను. కాబట్టి మీరు కూడా ఫాలో అయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేను ప్రతి వీడియోలో చెప్పేదే, మనం ఎప్పుడు కూడా హెల్దీ డైట్ అనేది మనం ఏదో ఎక్కువగా హైరాణ పడిపోయి మనం బయట వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటేనే అది అయ్యిందే వెయిట్ లాస్ కాదు. మనం హెల్దీగా మంచిగా ప్రిపేర్ చేసుకొని ఫుడ్ తీసుకొని మనం వెయిట్ లాస్ అయితే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా హాయిగా అనిపిస్తుంది మనకి. అలాగే మనం ఏది చేసినా కూడా మనం వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తామో అవి నోట్ చేసుకొని అవి ఇంకొకసారి రాకుండా రెక్టిఫై చేసుకొని మనం వెయిట్ లాస్ జర్నీలో అయితే మనం ఫాలో అవుతూ ఉండాలి.
ఈ డైట్ వల్ల నాకు ఇంచ్ లాస్ అయితే బాగా అయ్యింది, అలాగే వెయిట్ లాస్ కూడా బాగా అయ్యింది. నేనైతే ఫైనల్ గా నేను అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే నా ఐడియల్ వెయిట్ కి అయితే వచ్చేసాను. అదన్నమాట విషయం. ఫైనల్ గా నేనైతే 3 days కి ఒకసారి డైట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.